హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. మన ఇంట్లో ఏదైనా పూజలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ సింపుల్గా ఈజీగా చేసుకునే 4 రకాల ప్రసాదం రెసిపీలని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ ప్రసాదాలన్నీ కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యారు అంటే చాలా బాగా కుదురుతాయి. ఫస్ట్ మనం ఈ ప్రసాదాల్లో గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయిన తర్వాత నేను ఇక్కడ ఎర్ర గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. మనకి బయట సూపర్ మార్కెట్లో కొంచెం ఎల్లో కలర్లో ఉన్నది, డార్క్ కలర్లో ఉన్నవి 2 రకాలు దొరుకుతాయి. దాంట్లో ఇలా డార్క్ కలర్లో ఉన్న రవ్వని తీసుకుంటే మనకి అచ్చం అన్నవరం ప్రసాదం టేస్ట్ అనేది వస్తుంది. మెయిన్గా ఈ ప్రసాదానికి ఈ రవ్వతో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వను తీసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఈ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకి రవ్వ వేగింది లేనిది తెలియాలి అంటే అక్కడక్కడ తెల్ల తెల్లగా రవ్వ అనేది కనిపిస్తుంది కదా, ఇలా వచ్చి కమ్మటి వాసన వస్తే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్లోకి 3.5 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ మనం 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని వాటర్ మరిగేటప్పుడు మనం వేయించుకున్న రవ్వని వేసుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది కూడా రవ్వని బట్టి ఉంటుంది. దీంట్లో కూడా మనకి కొంచెం లావుగా ఉన్న రవ్వ, సన్నగా ఉన్న రవ్వ దొరుకుతాయి. నేను ఇక్కడ కొంచెం సన్నగా ఉన్న రవ్వని తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసులు తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్నది తీసుకుంటే ఇంకొక అర గ్లాస్ వాటర్ని మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ మనం పాన్లోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి కొద్దిగా వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని అదే పాన్లోకి 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల బెల్లం తురుముని తీసుకోవాలి. మీరు ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువ తింటారు అంటే ఇంకొక పావు గ్లాస్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఎటువంటి పాకం రానవసరం లేదు. మనకి బెల్లం కరిగిన తర్వాత ఒకవేళ డస్ట్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చు. రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగానే ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కూడా మనకి కొద్దిగా టైం అనేది పడుతుంది. ఇలా మనకి రవ్వ మెత్తగా ఉడికిన తర్వాతనే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఉడకకుండా బెల్లాన్ని వేస్తే కనుక రవ్వ మనకి అక్కడక్కడ పలుకు పలుకుగా ఉండిపోతుంది. బెల్లం వాటర్ వేసేటప్పుడు కూడా మనకి రవ్వలో ఎక్కడా కూడా తడి అనేది లేకుండా రవ్వ పూర్తిగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకుంటేనే పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత పైన 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా బాగా మిక్స్ చేసుకుని పాకాన్ని చెక్ చేసుకుంటే పాకం మనకి వేళ్ళకి అంటుకుంటూ లైట్గా తీగ అనేది ఫామ్ అయితే కనుక కరెక్ట్గా పాకం వచ్చినట్టు. తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని, కొద్దిగా పచ్చకర్పూరాన్ని, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరం వేయడం వల్ల మనకి టెంపుల్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మనకి ప్రసాదం ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించినా కూడా చల్లారిన తర్వాత బాగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు దీనిపైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే వేడివేడిగా గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయినట్టే. హనుమాన్ జయంతి రోజున ప్రసాదంగా చేసుకునే బెల్లం అప్పాలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని శనివారం రోజు వెంకటేశ్వర స్వామికైనా, మంగళవారం రోజున కానీ, అలాగే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి కూడా ప్రసాదంగా చేసుకుంటూ ఉంటారు. ఈ బెల్లం అప్పాలని ఇలాగే కాకుండా ఇంకా 2-3 విధాలుగా కూడా చేసుకోవచ్చు. వాటిని నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇక్కడ 3/4 గ్లాసు వరిపిండిని తీసుకుంటున్నాను. అలాగే 1/4 గ్లాసు గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నాను. అప్పాలు బాగా మెత్తగా రావాలి అనుకుంటే సగం వరిపిండి, సగం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకుని పెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్ తోటి అయితే పిండిని కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి మిగతా వాటన్నింటినీ కూడా కొలుచుకోవాలి. నేను ఇక్కడ మొత్తంగా 1 గ్లాస్ పిండిని తీసుకున్నాను కదా, 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ నీళ్లు, 1 గ్లాస్ బెల్లం తురుముని వేసుకుని బెల్లం పూర్తిగా కరిగి నీళ్లు మరిగేటప్పుడు కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని పిండిని ఇలా కలుపుకుంటూ పోసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద ఉండగానే ఇలా కలిపేసుకున్నామంటే ఆ వేడికే ఇదంతా కూడా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం చల్లారేంత వరకు ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకుని చల్లారిన తర్వాత చేతితోటి బాగా ఒత్తుకుంటూ కలుపుకున్నామంటే మెత్తటి ముద్దలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండల కింద చేసుకుని అప్పాలని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలి.
మరీ లావుగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. లావుగా ఒత్తుకున్నామంటే వేగడానికి చాలా టైం పడుతుంది. పలుచగా ఒత్తుకున్నామంటే అప్పాలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా అప్పాలని ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకుని మనం తీసుకున్న ఆయిల్‌కి సరిపడా అప్పాలని వేసుకోవాలి. అప్పాలు వేసిన వెంటనే కదుపుకోకూడదు, విరిగిపోతాయి కాబట్టి ఒక 2, 3 నిమిషాలు వాటిని అలాగే వదిలేయాలి. తర్వాత వీటిని ఒక్కొక్కటిగా నిదానంగా రెండో వైపుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపుకి తిప్పిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇంకొద్దిగా రంగు అనేది మారుతుంది. ఈ రంగు వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకుని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేసుకోవచ్చు. వేడి మీద ఇవి ఒకదానికొకటి అంటుకున్నట్టున్న చల్లారిన తర్వాత ఈజీగానే విడిపోతాయి. బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. స్వీట్ తినాలనిపించినప్పుడే కాకుండా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, ఫంక్షన్స్ అప్పుడు కానీ ఇలా రవ్వ కేసరిని చేసుకుంటూ ఉంటారు కదా. ఈరోజు నేను మా స్టైల్లో రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే 1 వీక్ వరకు కూడా రవ్వ కేసరి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఉప్మా రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు ఉప్మా రవ్వను తీసుకున్నాను. ఈ రవ్వ మనకి తొందరగా వేగిపోతుంది కాబట్టి నిదానంగా రవ్వ మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది దోరగా వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి షుగర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసుల వరకు పంచదార వేసుకుంటే పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే రవ్వ వేడిగా ఉండగా దీని మీద పంచదార వేసుకోవడం వల్ల మనకి పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. దీంతో పాటు నీళ్లు మరిగేటప్పుడు రవ్వ వేసుకుంటే అది ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. పంచదార వేశాక రవ్వని పంచదారని బాగా కలిసేలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకుని దాంట్లోకి 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఒకవేళ మీకు కేసరి కొంచెం ముద్దగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే 3.5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవచ్చు. అలా తీసుకుంటే పాకం రావడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది. నీళ్లు ఇలా బాగా మరిగేటప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని మనం కలిపి పెట్టుకున్న రవ్వని పంచదారని దీంట్లోకి వేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని నిదానంగా ఉడకనివ్వాలి. రవ్వ వేసిన తర్వాత పంచదార కరిగి ఇది కొద్దిగా పలచబడుతుంది. ఇలా పలచబడిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే మీకు నచ్చితే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యిని వేసుకోవడం వల్ల రవ్వ కేసరి టేస్ట్ అనేది బాగుంటుంది. టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట. మొత్తం అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకున్నారనుకోండి, వేళ్ళకి ఇలా అంటుకునేలా పాకం అనేది వస్తే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని యాలకుల పౌడర్ని, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని, కొద్దిగా నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఈ పద్ధతిలో రవ్వ కేసరిని చేసుకుంటే పంచదారని రవ్వని కలిపి వేసుకున్నాం కాబట్టి పూర్తిగా అయిన తర్వాత కూడా మనకి అక్కడక్కడ రవ్వ ఉడకనట్టుగా కనబడుతుంది. దీంట్లో కొద్దిగా నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది. పాకం వచ్చేటట్టు మనం ఉడికించుకున్నాం కాబట్టి ఈ రవ్వ కేసరి 1 వీక్ వరకు కూడా చాలా బాగుంటుంది. ఏ చిన్న అకేషన్ జరిగినా, పూజలప్పుడు కానీ, ఫంక్షన్స్ అప్పుడు కానీ సింపుల్గా స్వీట్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సేమియా పాయసం. ఈరోజు వీడియోలో సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని బెల్లంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1/2 గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా కడుక్కుని తర్వాత 1 గ్లాస్ నీళ్ళని పోసుకుని అరగంట ముందే నానబెట్టుకున్నాను. పాయసం అంతా కూడా రెడీ అయ్యేసరికి సగ్గుబియ్యం మనకి పాయసంలో కనబడాలి అంటే ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇది అరగంట తర్వాత బాగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని ఫస్ట్ మనం పాన్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని మనం పాయసంలో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నామో వాటన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. నెయ్యి వేడెక్కాక కట్ చేసుకున్న బాదం వేసుకుని ఇవి కొంచెం వేగుతుండగా జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఈ రెండు సగానికి వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ని వేసుకోవాలి. కిస్మిస్ మనకి తొందరగా వేగిపోతుంది కాబట్టి వీటితో పాటే వేసుకోకూడదు. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుని అదే పాన్లోకి సేమియాని వేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియాని తీసుకున్నాను. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని సేమియాని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని ఒక మందపాటి గిన్నెని తీసుకుని దాంట్లోకి 6 గ్లాసుల వరకు పాలని పోసుకోవాలి. అలాగే 1 గ్లాస్ నీళ్ళని పోసుకోవాలి. నా దగ్గరున్న పాలు కొద్దిగా చిక్కగా ఉన్నాయి కాబట్టి 1 గ్లాస్ నీళ్ళని పోసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర తీసుకున్న పాలు పలచగా ఉంటే కనుక
పాలని ఇంకొక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే పైన మేగడ అనేది కట్టకుండా ఉంటుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో పాటు వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి తొందరగా ఉడకడం స్టార్ట్ అవుతాయి. ఇలా పాలల్లో పైకి సగ్గుబియ్యం తేలుతూ ఉన్నాయి అంటే ఉడకడం అనేది స్టార్ట్ అయినట్టే. మీరు కావాలి అంటే ఈ స్టేజ్లో ఒకసారి సగ్గుబియ్యాన్ని చెక్ చేసుకోండి. ఇలా మెదిపి చూస్తే కనుక ఇంకొద్దిగా లోపల పలుకు అనేది ఉంటుంది. ఈ స్టేజ్లో మనం వేయించిన సేమియాని వేసేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించకూడదు. సేమియాను కూడా మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. మనం మెదిపితే మెదిగేలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించినా చల్లారిన తర్వాత పాయసం అనేది చిక్కబడిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి యాలకుల్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీకు నచ్చితే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లంతో పాయసాన్ని చేస్తున్నాను కాబట్టి పాయసం విరిగిపోకుండా ఉండడం కోసం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో పంచదారని కూడా వాడుకోవచ్చు. పంచదారని వేసుకునేలా ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ని వేసుకునేటప్పుడే పంచదారని వేసుకుని పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సగ్గుబియ్యం సేమియా కలిపి 1.5 వరకు తీసుకున్నాను కదా. 3 గ్లాసుల వరకు బెల్లం తురుమును తీసుకున్నాను. మీ స్వీట్నెస్కి తగినట్లుగా 2.5 నుంచి 3 గ్లాసుల వరకు తీసుకోవచ్చు. పాయసం వేడికే మనకి బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. ఇది కరిగిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా 4 రకాల ప్రసాదాలని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి వ్రతానికి కావలసిన 9 రకాల ప్రసాదాలని ఉదయాన్నే హడావిడి లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాటితో పాటు ఈ ప్రసాదాలని కూడా మీకు కుదిరిన వాటిని చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.